సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. కడప మేయర్ కనీసం తనకు కుర్చీ కూడా వేయకుండా అవమానిస్తున్నారంటూ ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి నిరసన తెలిపారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే హోదాలో మాధవి హాజరయ్యారు. కడప మేయర్ వైసీపీ నేత అయిన సురేష్ బాబు ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక కుర్చీ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకపోవడంతో మాధవి నిరసనకు దిగారు. టీడీపీ కార్పొరేటర్లతో కలిసి ఆందోళన చేశారు. సమావేశం జరుగుతున్నంతసేపు నిలబడే ఉన్నారు మాధవి. మేయర్ సురేష్ బాబు కనీసం సభ్యుల ఆమోదం కూడా తీసుకోకుండా ఏకపక్షంగా తీర్మానాలు పాస్ చేస్తున్నారంటూ వాటిని లాక్కుని చింపేశారు. ఈ మాత్రం దానికి నగరపాలక సంస్థ సొంత డబ్బులు ఖర్చు పెట్టి సమావేశాలు నిర్వహించడం దేనికంటూ మేయర్ సురేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవి. ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్లో చరిత్రలో మిగిలిపోతుంది. ఇది ఒక దుర్దినం. ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా, అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా, కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా మేమన్నీ చదివేసినాము, ఎజెండా అయిపోయింది అని చెప్పేసి ఓ 2 మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు. ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ మీటింగ్ పెట్టి ఇంతమంది భాగస్వామ్యంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూమ్లో అయిపోయింది, ఎజెండా పాస్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కనీసం ప్రజాధనమన్నా మనము దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నట్టు అవుద్ది. అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను, ప్రజాసేవకై వచ్చాను, ప్రజల కోసం పని చేయాలా అనే ఆలోచన లేకుండా ఒక నియంతలాగా నేను 8 సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక ఓర్చలేక, మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళని ఎలా అవమానపరచాలా, ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు, వాళ్ళకేం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. ఈ 8 సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేషన్లో చేయొచ్చనే విధానంగా ఆయన వెళ్తున్నాడు. కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఇలా పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా, నువ్వు ఏం బుద్ధి లేకుండా ఇట్లాంటి పనులు చేస్తానని అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోచిన ఆంబోతును వదిలినట్టు వదిలింది. ఈరోజు మహిళల మీద దాడి చేస్తూ అదే మహిళల్ని సపోర్టు తీసుకొని వాళ్ళకి ఏమేమి లాభాపేక్షలు చెప్పినాడో మనకు తెలియదు. వాళ్ళకే మెజారిటీ ఉంది, వాళ్ళే ఎక్కి మాకు ప్రొటెక్షన్ కావాలని అనడము, వాళ్ళే నినాదాలు చేయడము, వాళ్ళే పోడియం ఎక్కడము, వాళ్ళే రచ్చ చేయడము. ఆ తర్వాత బాగా అన్నం తినేసి వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయినాక ఇదే కార్పొరేషన్లో ఇదే మీటింగ్ అటెండ్ అయిన పోలీసు వాళ్ళకి కానీ మీడియా ప్రతినిధులకు కానీ ఎవరికి ఏ విధమైన అరేంజ్మెంట్ చేయకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి కిందికి వెళ్ళి చక్కగా భోజనాలు కానిచ్చి పైన ఉన్న వాళ్ళకి పప్పుచారులు పోసి తిని 3 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి మేము చదివేసాం అయిపోయింది అని చెప్పే దుర్భాగ్యానికి ఈ పెద్ద మనిషి దిగజారిపోయినాడు.